హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఊరు స్టైల్లో గోరు చిక్కుడు ఎండు చేప పులుసు చేశానండి. చాలా బాగుంటుంది. వాటికి గోరు చిక్కుడు, ఎర్రగడ్డలు, టమోటా, అలాగే ఎండు చేపలు, చింతపండు. ఈ ఎండు చేపలు తలా తొక్కించి పెట్టుకోవాలన్నమాట. చింతపండులో నీళ్ళు పోసుకొని అలాగే చేపలో నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ఇసుక ఏదన్నా ఉంటే కిందకి వెళ్ళిపోతుంది అనమాట. 2 నిమిషాలు పెట్టాలి. అలాగే కుక్కర్లో చిక్కుడుకాయలు, అలాగే ఉప్పు, నీళ్ళు వేసి 2 విజిల్ పెట్టుకోవాలి. బాండవులు ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు ఆవాలు వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల పులుపు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు కరివేపాకు, ఎర్రగడ్డలు, పసుపు వేసి ఒక 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత టమోటాలు, అలాగే ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు కారం, ధనియాల పొడి వేసుకొని అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసి మన పులుపు మనం ఎంత వేసుకుంటామో అంత వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వాటర్ పోసి బాగా తెల్లిన తర్వాత కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. ఇలాగ ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. టమోటా, ఎర్రగడ్డ అలాగే చేప కూడా బాగా ఉడికిన తర్వాత నీళ్ళు లేకుండా చిక్కుడుకాయలు వేసుకొని ఒకసారి చిన్నగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవంతా ఒక 2 నిమిషాలు బాగా ఉడకాలన్నమాట. ఆ చిక్కుడుకాయల్లోకి పులుపు, కారం బాగా తీతుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఈ కూర అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. సంగట్లో కూడా తింటారు. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలిపి దింపేసుకోవడమే. ఈ కూర పులుపుగా, కారంగా, కమ్మగా ఉంటుందన్నమాట. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.